నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేడు తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం భూసేకరణ బిల్లులో మార్పులు చేర్పులపై చర్చ దాదాపు 10 సవరణలు ప్రతిపాదించే అవకాశం ఆంధ్రప్రదేశ్పై మరిన్ని ఐటీ సంస్థల ఆసక్తి మే 3న విజయవాడలో 7 విదేశీ కంపెనీల ప్రారంభం 1650 మందికి లభించనున్న ఉద్యోగాలు గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా ప్రసక్తే లేదన్న ఏపీపీఎస్సీ విద్యార్థుల ఆందోళన సహేతుకంగా లేదన్న కమిషన్ పరిస్థితిపై ఆరా తీసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ పార్టీ ప్రక్షాళన ప్రారంభించిన కాంగ్రెస్ అధిష్టానం గోవా కర్ణాటక ఇన్ఛార్జిగా దిగ్విజయ్ సింగ్ పై వేటు ఎన్నికల అథారిటీకి మధుసూదన్ మిస్త్రీ బదిలీ చెన్నైలో ముగిసిన టీటీవీ దినకరన్ విచారణ ఢిల్లీకి తరలించిన పోలీసులు ఇతర నిందితులతో కలిపి ప్రశ్నించనున్న దర్యాప్తు అధికారులు ఐపీఎల్లో ముంబై గుజరాత్ హోరాహోరీ సూపర్ ఓవర్లో విజయం సాధించిన రోహిత్ సేన అద్భుతంగా బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రా భూసేకరణ బిల్లులో సవరణలు చేసేందుకు తెలంగాణ శాసనసభ మండలి నేడు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. కేంద్రం సూచనల మేరకు దాదాపు 10 సవరణలు భూసేకరణ చట్టంలో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పక్షం రోజుల వ్యవధిలో తెలంగాణ ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కావడం ఇది రెండోసారి కాగా గతంలో సస్పెండ్ అయిన భాజపా తెలుగుదేశం సభ్యులు ఈ సమావేశానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. తెలంగాణ శాసనసభ మండలి 7వ సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ ఆమోదించేందుకు మార్చి 10న మొదలైన సమావేశాలు అదే నెల 27న ముగిశాయి. అయితే రిజర్వేషన్ల పెంపునకు ఉద్దేశించిన బిల్లు ఉభయ సభల ఆమోదం కోసం ప్రవేశపెట్టాలనే భావనలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం సమావేశాలను ప్రోరోగ్ చేయలేదు. ఈ నెల 16న కోటా పెంపు కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత కూడా ఉభయ సభలను ప్రోరోగ్ చేయలేదు. 2013 కేంద్ర భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ గతంలో శాసనసభ మండలిలో బిల్లును ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. అయితే కేంద్ర గ్రామీణాభివృద్ధి న్యాయశాఖలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసి బిల్లులో సవరణలు చేయాలని సూచించాయి. కేంద్ర హోంశాఖ సూచనల మేరకు బిల్లులో మార్పులు చేర్పులు చేసేందుకు నేడు తెలంగాణ శాసనసభ మండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. కేంద్రం పంపిన నోట్లో 5 అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత కాలానికి చట్టాన్ని అన్వయించే అధికారం చట్టసభలకు ఉన్నప్పటికీ ఆ సందర్భంలో హక్కులకు భంగం కలగరాదని కేంద్రం తెలిపింది. ఈ సూచన మేరకు హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని సవరణ ప్రతిపాదించనున్నారు. గత బిల్లులో అమల్లోకి వచ్చే తేదీలను 2గా తెలంగాణ ప్రభుత్వం పేర్కొనగా ఆ అంశం అవసరం లేదని కేంద్రం సూచించింది. కాబట్టి ఆ క్లాస్ తొలగించే మరో సవరణను ప్రవేశపెడతారు. భూముల మార్కెట్ విలువను ఎప్పటికప్పుడు సవరించి పొందుపరచాలని కేంద్ర భూసేకరణ చట్టంలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం సవరణకు బదులు మార్కెట్ విలువ సేకరిస్తామని పేర్కొంది. ఈ మార్పు ఆమోదయోగ్యం కాదని కేంద్రం స్పష్టం చేసినందున ఆ అంశాన్ని బిల్లులో నుంచి తొలగించనున్నారు. సంప్రదింపుల ద్వారా భూమి కొనుగోలు చేసే సందర్భంలో యజమానులకు అందే పరిహారానికి మార్కెట్ విలువకు ఎక్కువగా అంతరం ఉండరాదని కేంద్రం తెలిపింది. అందుకనుగుణంగా మరో సవరణ ప్రతిపాదిస్తారు. కేంద్రం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటామని గత బిల్లులో పేర్కొనగా ఆ అంశం కూడా అవసరం లేదని కేంద్రం తెలిపింది. ఫలితంగా ఆ అంశాన్ని బిల్లు నుంచి తొలగించనున్నారు. మొత్తం 10 సవరణలు ప్రతిపాదించవచ్చని తెలుస్తోంది. ఈ ప్రత్యేక సమావేశానికి భాజపా సభ్యులతో పాటు తెలుగుదేశానికి చెందిన 2 శాసనసభ్యులు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై తెలుగుదేశం సభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సమావేశాల వరకు సస్పెండ్ చేయడంతో కోటా పెంపు బిల్లుపై జరిగిన ప్రత్యేక భేటీకి వారిని అనుమతించలేదు. గత సమావేశాలకు కొనసాగింపుగా ప్రత్యేక భేటీ జరుగుతున్నందున ఇవాళ కూడా వారిరువురు సభకు దూరంగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజర్వేషన్ల పెంపు బిల్లుపై చర్చ సందర్భంగా భాజపా సభ్యులు కూడా సస్పెన్షన్ కు గురయ్యారు. కాబట్టి వారు నేటి సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు. నవ్యాంధ్ర రాజధాని నగరం విజయవాడ వైపు ఐటీ కంపెనీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షత, ఐటీకి ఆయన ఇచ్చే ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ కార్యకలాపాల్ని ప్రారంభించాయి. తాజాగా గన్నవరం సమీపంలోని మేధా టవర్స్ లో మరో 7 సంస్థలు మే 3న తమ శాఖలు ప్రారంభించనున్నాయి. విజయవాడ నగర శివారులోని గన్నవరం విమానాశ్రయానికి అతి సమీపంలో ఉన్న మేధా టవర్స్
మరిన్ని ఐటీ కంపెనీలతో కళకళలాడనుంది. ప్రవాసాంధ్రుల తెలుగు సొసైటీ సహకారంతో 7 సంస్థలు మే 3న తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. ఈ సంస్థలను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రానున్నందున చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 7 సంస్థలు మేథా టవర్స్ లోని 42,681 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యకలాపాలు నిర్వహిస్తాయి. స్పెయిన్, అమెరికా, జర్మనీకి చెందిన ఈ సంస్థలు 1,650 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. స్పెయిన్ కు చెందిన గ్రూపో ఆంటోలిన్, జర్మనీకి చెందిన ఐఈఎస్, ఎంఎన్సీ కంపెనీ రోటోమేకర్, అమెరికాకు చెందిన మెస్లోవా, చందూ సాఫ్ట్, ఈసీ సాఫ్ట్, ఎంఐ ఐటీ సొల్యూషన్ మేథా టవర్స్ లో అడుగు పెట్టనున్నాయి. మేథా టవర్స్ ప్రాంగణం విస్తీర్ణం 1.75 లక్షల చదరపు అడుగులు కాగా మొత్తం 12 ఐటీ కంపెనీలు ఈ భవనాన్ని ఆక్రమించాయి. ఒక్క హెచ్సిఎల్ సంస్థే 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బీపీఓ ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం మేథా టవర్స్ లో 4 కంపెనీలు ఉన్నాయి. కొత్తగా వచ్చే మరికొన్ని ఐటీ కంపెనీల కోసం ఎల్ఎన్టీ సంస్థ ఈ ప్రాంతంలోనే మరో భవనం నిర్మించే యోచనలో ఉంది. 2008లో ఎల్ఎన్టీ ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పన సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ కింద మేథా టవర్స్ ను నిర్మించింది. అప్పట్లో ఇందుకు 70 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టులో ఎల్ఎన్టీకి 74%, ఏపీఐఐసీకి 26% వాటా ఉంది. ప్రవాసాంధ్రుల తెలుగు సొసైటీ విదేశాల్లో పరిశ్రమలు నెలకొల్పిన ప్రవాసాంధ్రులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ లో శాఖలు ఏర్పాటు చేసేలా చొరవ తీసుకుంటోంది. ఇప్పటికే ఆ సంస్థ సహకారంతో విజయవాడలో 9 కంపెనీలు ఆటోనగర్ సమీపంలో ఏర్పాటయ్యాయి. తాజాగా మరికొన్ని కంపెనీలు వస్తున్నాయి. త్వరలో మరికొన్ని సంస్థలను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చే ప్రక్రియను ఉద్యమ స్ఫూర్తితో చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏలూరులో ఏర్పాటు చేసిన నీరు ప్రగతి అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన పశ్చిమ గోదావరి జిల్లాపై తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. నీరు ఉంటేనే ప్రగతి సాధ్యమన్న చంద్రబాబు భావితరాలకు సమృద్దిగా నీరు ఇవ్వగలిగితే చాలని అభిప్రాయపడ్డారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుంది. ఈ రోజు ఎర్ర కాలువ పనులన్నీ పూర్తవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు 2018కి గ్రావిటీతో నీళ్లు వస్తాయి. తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వంటినే ప్రారంభించాను. రేపు రాబోయే ఈ పనులన్నీ అయితే జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా భాస్కర్ గారు చెప్పినట్టు ఇంకొక 65 ఎకరాలకి ఒక లిఫ్ట్ ఇస్తే అది కూడా మేము పూర్తి చేసుకుంటాం. అవసరమైతే మొబైల్ కానీ మామూలు లిఫ్ట్ అయితే చెప్పారు, అది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. పోలీసు చర్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం తక్షణమే యంత్రాంగాన్ని నియమించడంతో పాటు రాష్ట భద్రతా కమిషన్ ఎస్ఎస్సీ ఏర్పాటు చేయాలని హైకోర్టు తెలుగు రాష్ట్రాల్ని ఆదేశించింది. పోలీసు అధికారులపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని పరిష్కరించేందుకు పోలీసు కంప్లైంట్స్ అథారిటీ పీఎస్సీని కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఆస్తి వివాదంలో మార్కాపురం పోలీసుల జోక్యం, కామారెడ్డిలో మహిళ పట్ల ఒక పోలీసు అసభ్య ప్రవర్తన వంటి ఘటనలపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు ఈ మేరకు ఈ నెల 27న తీర్పిచ్చారు. పోలీసులు ఎలా వ్యవహరించాలనే అంశంపై సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తీర్పులు ఇచ్చినా వాటిని అనుసరించడం లేదన్నారు. సివిల్ వివాదాల్లో తల దూర్చవద్దని ఇదే హైకోర్టు ఆదేశాలిచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రకాశ్ సింగ్ కేసులో ఎస్ఎస్సీ, పీసీఏలను ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర భద్రతా కమిషన్, పోలీసు కంప్లైంట్స్ అథారిటీని 3 నెలల్లో ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శుల్ని న్యాయమూర్తి ఆదేశించారు. తన ముందున్న కేసులకు సంబంధించి పిటిషనర్ల ఫిర్యాదుల్ని రాష్ట్ర భద్రతా కమిషన్కు పంపాలని సూచించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ మినహా ఎక్కడా అధికారం దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన దిగ్విజయ్ సింగ్ ను కర్ణాటక, గోవా బాధ్యతల నుంచి తప్పించింది. గోవాలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైనందుకే దిగ్విజయ్ ను తప్పించినట్లు సమాచారం. గోవా బాధ్యతల్ని ఏ చెల్లకుమార్ కు, కర్ణాటక బాధ్యతల్ని కేసీ వేణుగోపాల్ కు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్ఛార్జిగా దిగ్విజయ్ సింగ్ కొనసాగుతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది వెల్లడించారు. కర్ణాటకలో కేసీ వేణుగోపాల్ కు సహాయకులుగా ఉండేందుకు మాణిక్యం ఠాకూర్, పీసీ విష్ణునాథ్, మధుయాష్కి గౌడ్, సాకే శైలజానాథ్లను ఏఐసీసీ కార్యదర్శులుగా నియమించారు. గోవాలో చెల్లకుమార్ కు సహాయకంగా ఉండేందుకు అమిత్ దేశ్ముఖ్ ను ఏఐసీసీ కార్యదర్శిగా తీసుకున్నారు. అలాగే మధుసూదన్ మిస్త్రీని పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించి పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీలో సభ్యునిగా నియమించారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్ బాధ్యునిగా అశోక్ గెహ్లాట్ ను ఇటీవలే నియమించిన కాంగ్రెస్ అధినేత్రి గుజరాత్తో పాటే ఎన్నికలు జరిగే హిమాచల్ ప్రదేశ్ కు కూడా కొత్త ఇన్ఛార్జ్ ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని భరోసా ఇచ్చేందుకు త్వరలో అన్ని పార్టీల నేతలతో సమావేశం కానున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ వెల్లడించారు. ఈవీఎంలకు సంబంధించిన నిర్వహణ, సాంకేతికపరమైన రక్షణ వ్యవస్థల్లోని ముఖ్యాంశాల్ని వివరించి వాటిని ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఆయా పార్టీలకు స్పష్టం చేయనున్నట్లు చెప్పారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటు ఎవరికి పడిందో నిర్ధారించే రసీదు వచ్చే వీవీపీఏటీ ఈవీఎంలను పూర్తిస్థాయిలో ఉపయోగించనున్నట్లు జైదీ తెలిపారు. కొత్త ఈవీఎంల కొనుగోలుకు అవసరమైన నిధులొచ్చాయని, వాటి తయారీకి బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ కు ఆర్డర్లు ఇచ్చినట్లు వెల్లడించారు. 2018 సెప్టెంబర్ నాటికి 15 లక్షల వీవీపీఏటీ ఈవీఎంలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. రసీదు ఈవీఎంలను పూర్తి స్థాయిలో ఉపయోగించే తొలి దేశం భారతే అవుతుందన్న ఆయన కొత్త ఈవీఎంలతో ఉన్న లాభాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. చేతనైతే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చూపాలని ఇప్పటికే విసిరిన సవాల్కు అనుగుణంగా త్వరలో ప్రత్యేక పోటీ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు నసీం జైదీ చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకుల్ని దక్కించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికే లంచం ఇవ్వబోయిన వ్యవహారంలో శశికళ మేనల్లుడు దినకరన్పై దర్యాప్తు మళ్లీ ఢిల్లీకి చేరింది. చెన్నైలో దర్యాప్తు ముగించిన ఢిల్లీ పోలీసులు దినకరన్ను హస్తినకు తరలించారు. తమిళనాట దినకరన్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేయడంతో పాటు కొందరిని పోలీసులు ప్రశ్నించారు. నేటితో ఆయన 5 రోజుల పోలీస్ కస్టడీ ముగిసిపోనున్న వేళ న్యాయస్థానంలో మరికొంత పొడిగింపు అడిగే యోచనలో ఉన్నారు. విచారణ సందర్భంగా వెలుగులోకొచ్చిన హవాలా వ్యాపారి నరేష్ సహా పురోహిత్ అనే మరో వ్యక్తిని పోలీసులు విచారించనున్నారు. వారిద్దరిని దినకరన్, మల్లికార్జున సమక్షంలో ప్రశ్నించనున్నట్లు సమాచారం. నేటి విచారణ తర్వాత పోలీస్ కస్టడీ పొడిగింపుపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. గ్రూప్ 2 మెయిన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడబోదని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా కోరుతూ కొందరు అభ్యర్థులు హైదరాబాద్లోని ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆరా తీసిన నేపథ్యంలో కమిషన్ ఈ వివరణ ఇచ్చింది. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు, మంత్రులు, ప్రజాప్రతినిధుల ద్వారా సీఎంఓకి అభ్యర్థన పంపారు. స్పందించిన ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా నోట్ను రప్పించుకుంది. ఏపీపీఎస్సీ అందించిన సమాచారాన్ని విశ్లేషించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ పరీక్ష వాయిదాకు అవకాశం లేదని పరోక్షంగా తెలియజేసింది. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేస్తే చాలా ఇబ్బందులొస్తాయని ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారంలో ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. గ్రూప్ 2 ప్రకటన నాడే మెయిన్స్ పరీక్ష తేదీలు వెల్లడించామని, కొన్ని శిక్షణా కేంద్రాలే వాయిదా వేయాలని ఆందోళన చేయించినట్లు భావిస్తున్నామని కమిషన్ పేర్కొంది. కొందరు అభ్యర్థులు వ్యక్తిగతంగా గ్రూప్ 2 వాయిదాపై చేసిన అభ్యర్థనలు సహేతుకంగా లేవని తెలిపింది. మే 20, 21 తేదీల్లో గ్రూప్ 2 మెయిన్స్ ఆన్లైన్ పరీక్ష కోసం ఇప్పటికే కంప్యూటర్లు సిద్దం చేసినందున వాయిదా వేస్తే ఆయా సంస్థలకు పెద్ద ఎత్తున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదాపై జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఏపీపీఎస్సీ చైర్మన్ పి. ఉదయ్ భాస్కర్ స్పష్టం చేశారు. ఎంసెట్ లీకేజీ నిందితుల్లో మరో వ్యక్తిని తెలంగాణ సీఐటీ పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన శైలేష్ సింగ్ ను వారణాసిలో అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్ తీసుకొచ్చి నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. మెడికల్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు శివబహదూర్ సింగ్ కు శైలేష్ సింగ్ దూరపు బంధువు. ఢిల్లీలో ఎంసెట్ ప్రశ్నాపత్రం ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగి రణ్వీర్ సింగ్ తో పరిచయం పెంచుకున్న శైలేష్ అతని ద్వారా ప్రశ్నాపత్రం బయటకు తెచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, జమ్మూ కశ్మీర్, మహారాష్ట, చండీగఢ్, కోల్కతాలో జరిగిన వివిధ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో శైలేష్ సింగ్ కీలక పాత్ర పోషించినట్లు సీఐడీ అధికారులు వివరించారు. రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అన్నదాతలకు మద్దతు ధర అందించేందుకు గ్రామాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు రైతు సంఘం, మండల, జిల్లాలకు రైతు సమాఖ్యలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి కర్షకులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, సెరికల్చర్ శాఖ మొదలగు మా శాఖల ద్వారా రైతాంగానికి భారీ ఎత్తున మేము రాయితీలు కలిగిస్తా ఉన్నాం. దేశంలో ఏ ప్రభుత్వం ఇదంత రాయితీలు ఇస్తా ఉన్నాం. రైతే రాజు అనేది నినాదం ఉండే. ఆ నినాదాన్ని
ఆచరణ యోగ్యంగా అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. వానాకాలం పంటకు ఒక రైతుకు ఎంత విస్తీర్ణం ఉంటుందో ఆ విస్తీర్ణం ఎకరా 4,000 చొప్పున మే 15 తారీఖు లోపల వాళ్ళ ఖాతాలో చేస్తాం. 1 కోటి ఎకరాలలో 4,000 కోట్లు వేసేస్తాం ఖాతాలో. యువ భారత్ శక్తివంతంగా మారాలంటే నైపుణ్య శిక్షణ అవసరమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నైపుణ్య శిక్షణ వెనుక ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి కూడా ఉందన్నారు. ఈ స్ఫూర్తితోనే నెల్లూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా 25,000 మంది యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలనుకునేవారు స్వర్ణ భారత్ ట్రస్టును వేదికగా మార్చుకోవాలని వెంకయ్య సూచించారు. రంగారెడ్డి జిల్లా ముంచింతల్ స్వర్ణ భారత్ ట్రస్టులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాతో కలిసి ఆరంభించిన వెంకయ్య అట్టడుగు వర్గాలకు రైతులకు న్యాయం జరిగేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముంచితల్ ట్రస్టులో శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు ధృవీకరణ పత్రాలు, ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ భారతదేశాన్ని ఆమూలాగ్రంగా మార్చాలి. న్యూ ఇండియా ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. సోంబేర్లు ఉండకూడదు, అవినీతి పరులు ఉండకూడదు, అక్రమార్కులు ఉండకూడదు, సాంఘిక వివక్ష చూపించేవాళ్ళు ఉండకూడదు, స్త్రీలను తక్కువగా చూసేవాడు ఉండకూడదు, సొంత లాభం కొంత మానుకొని దేశం కోసం పనిచేసే జనాన్ని తయారు చేయాలా. అలాంటి నవీన భారతం దేశాన్ని ముందుకు తీసుకెళ్లే జనం కావాలా. అదే నా నవీన భారతం అని ప్రధానమంత్రి గారు చెప్పారు. మనందరం కూడా ఆ నవీన భారతంలో భాగస్వాములు అయ్యేందుకు ముఖ్యంగా యువ శక్తి అంతా కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. పాకిస్తాన్ సైన్యంతో తాజా భేదాభిప్రాయాల నేపథ్యంలో అక్కడి నవాజ్ షరీఫ్ సర్కార్కు సంక్షోభం ఎదురైంది. విదేశీ వ్యవహారాలపై తనకు ప్రత్యేక సలహాదారైన తారిక్ ఫతేమీని పదవి నుంచి తప్పిస్తూ ప్రధాని నవాజ్ షరీఫ్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ సైన్యం తిరస్కరించగా ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. గతేడాది అక్టోబర్లో పాక్ ప్రభుత్వం సైన్యానికి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని మీడియాకు వెల్లడించిన వ్యవహారంలో తారిక్ను విచారణ కమిటీ దోషిగా తేల్చింది. ఆయన్ను పదవి నుంచి తప్పించాలని ఆ కమిటీ సిఫార్సు చేయగా పాక్ ప్రధాని ఆమోదించారు. ఈ నిర్ణయం వెలువడ్డ కొద్ది గంటలకే ట్విట్టర్ ద్వారా స్పందించిన సైన్యం షరీఫ్ చర్యను తప్పుబట్టింది. ఆయన తీసుకున్న చర్యలు విచారణ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా లేవని, అందుకు ఆ ప్రకటనను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. వెంటనే షరీఫ్ సర్కార్ నష్ట నివారణకు దిగింది. విచారణ కమిటీ సిఫార్సుల అమలుపై అసలైన ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉందని చెప్పుకొచ్చింది. పాక్ ప్రభుత్వం సైన్యం మధ్య వైరం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవాలంటూ వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. వాషింగ్టన్ డీసీలోని అధ్యక్ష భవనం వద్ద ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 600 నగరాల నుంచి వచ్చిన ఆందోళనకారులు వాతావరణ మార్పులు, భూమిపై వాటి ప్రభావం అంశాన్ని ప్రధానంగా నినదించారు. ఈ విషయంలో ట్రంప్ విధానాల్ని తప్పుబట్టిన ఆందోళనకారులు భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వేతనం 2016లో 100% పెరిగింది. సీఈఓ బాధ్యతలు చేపట్టిన 2015 సంవత్సరానికి అందుకున్న వేతనంతో పోలిస్తే 2016లో ఆయన దాదాపు రెట్టింపు ప్రయోజనం పొందినట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. గతేడాది రిస్ట్రిక్టెడ్ వాటాల రూపంలో ఆయన సుమారు $200 మిలియన్ పొందారు. 2015లో లభించిన $99.8 మిలియన్ తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు ఉంటుందని గూగుల్ ప్రతినిధులు వెల్లడించారు. పంజాబ్, గోవా శాసనసభ ఎన్నికలు సహా ఇటీవల ఢిల్లీ నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలను సాకుగా చూపుతూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్టకేలకు ఓటమిని అంగీకరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ పొరపాట్లు చేసినట్లు ఒప్పుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాము వెళుతున్న మార్గాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తిరిగి పనిపై దృష్టి కేంద్రీకరించాలని, తాత్కాలిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మళ్లీ పుంజుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. మార్పు ఒక్కటే శాశ్వతమని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై 2 రోజుల నుంచి పార్టీ కార్యకర్తలు, ఓటర్లతో చర్చించినట్లు కేజ్రీవాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు అవసరమని, సాకులు కాదని అభిప్రాయపడ్డారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా 2012 చివర్లో ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 67 చోట్ల విజయం సాధించింది. జస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్తో గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ను సూపర్ ఓవర్లో ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. ముఖ్యాంశాలు మరోసారి. నేడు తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం. భూసేకరణ బిల్లులో మార్పులు చేర్పులపై చర్చ. దాదాపు 10 సవరణలు ప్రతిపాదించే అవకాశం.
ఆంధ్రప్రదేశ్పై మరిన్ని ఐటీ సంస్థల ఆసక్తి. మే 3న విజయవాడలో 7 విదేశీ కంపెనీల ప్రారంభం. 1650 మందికి లభించనున్న ఉద్యోగాలు. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా ప్రసక్తే లేదన్న ఏపీపీఎస్సీ. విద్యార్థుల ఆందోళన సహేతుకంగా లేదన్న కమిషన్. పరిస్థితిపై ఆరా తీసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్. పార్టీ ప్రక్షాళన ప్రారంభించిన కాంగ్రెస్ అధిష్టానం. గోవా, కర్ణాటక ఇన్ఛార్జిగా దిగ్విజయ్ సింగ్ పై వేటు. ఎన్నికల అథారిటీకి మధుసూదన్ మిస్త్రీ బదిలీ. చెన్నైలో ముగిసిన టీటీవీ దినకరన్ విచారణ. ఢిల్లీకి తరలించిన పోలీసులు. ఇతర నిందితులతో కలిపి ప్రశ్నించనున్న దర్యాప్తు అధికారులు. ఐపీఎల్లో ముంబై, గుజరాత్ హోరాహోరీ. సూపర్ ఓవర్లో విజయం సాధించిన రోహిత్ సేన. అద్భుతంగా బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రా. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.